మూడో శ్రావణ శుక్రవారం అంత విశేషమైనదా? ఈసారి మూడో శ్రావణ శుక్రవారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసుకుంటే సర్వత్రా ఆసక్తి కలుగుతుంది. ఈసారి శ్రావణ మాసంలో 3 శుక్రవారాలు వచ్చాయి. మూడో శుక్రవారం విశేషమైంది, ఎందుకంటే ఈరోజు పౌర్ణమితో కూడిన మూడో శుక్రవారం. పౌర్ణమి వేళ అంటే సాక్షాత్తు చంద్రుడు కనిపించిన వేళ, చంద్రుడిని పూజించే శుభ సమయం. అలాగే లక్ష్మీ సోదరుడు చంద్రుడు అవటం వల్ల, లక్ష్మిని చంద్రుడిని కలిపి పూజించటం వల్ల మన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. లక్ష్మీ అమ్మవారిని మిగతా సంపదల కోసం, మానసిక ప్రశాంతత కోసం చంద్రుడిని మనం పూజించగలుగుతాం. కాబట్టి పౌర్ణమి గడియలలో వచ్చే శ్రావణ శుక్రవారం చాలా విశేషమైనది, అమ్మవారికి కూడా చాలా విశేషమైనది. ఎవరైతే ఈ శ్రావణ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం జరుపుకున్నా, లేకపోతే శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించినా మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అష్టలక్ష్ముల్ని అనుగ్రహించే లక్ష్మీదేవియే వరలక్ష్మి. కాబట్టి వరలక్ష్మీదేవిగా మనం అమ్మవారిని శ్రావణ శుక్రవారం పూజిస్తే సంపద, ఆరోగ్యం, ధైర్యం, సంతానం మొదలైనవి కలుగుతాయని మన పూర్వీకులు చెప్పారు. వివాహిత స్త్రీలు భర్త ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబం క్షేమంగా ఉండాలని అమ్మవారిని శ్రావణ శుక్రవారం వేళ పూజిస్తారు. వరలక్ష్మీదేవిని పూజించటం వల్ల అష్టలక్ష్ములను పూజించిన ఫలితం కలుగుతుంది. ఈరోజు శ్రావణ 3వ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతం జరుపుకున్నా జరుపుకోకపోయినా ఈ మంత్రాన్ని అయితే పఠించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనము అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఇక ఈ శ్రావణ శుక్రవారం వేళ చంద్రుడు, లక్ష్మీలతో పాటు లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణ్ని కూడా పూజించాలి. మనఃకారకుడైన చంద్రుడిని, సృష్టికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుతో పాటు అమ్మ అలగమ్మ అమ్మ, ధనాన్నిచ్చే, లాభాన్నిచ్చే లక్ష్మీమాతను కూడా పూజించాలి. అప్పుడే మీ ఈ శ్రావణ శుక్రవారం విశేష ఫలితాలను పొందగలుగుతారు. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి సమీపంలో సంచరించడం వలనే ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రవణ నక్షత్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కావడంతో ఈ నెలంతా హరిని పూజించడానికి ఎంతో విశేషమైనది. కాబట్టి ఈ కార్తీక మాసం 3వ శుక్రవారం వేళ శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని, చంద్రుడిని ప్రత్యేకంగా పూజిస్తే విశేషమైన సంపదలు చేకూరుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో ఈ శుక్రవారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ముత్తైదువులు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించి, ఆ రోజు విశేషమైన రోజు కాబట్టి ముత్తైదువులను పిలిపించి వారికి వాయనాలు ఇస్తే విశేషమైన ఫలితాలు చేకూరుతాయి. అలాగే ధనధాన్యాలు వృద్ధి చెందాలంటే ముఖ్యంగా దానాలు చేయాలి. ఎవరికైనా పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టండి, లేదా ఆకలితో ఉన్న వారికి కనీసం ఏదైనా చిన్న సాయమైనా చేయండి. శుక్రవారం వేళ మీరు చేసే సాయం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం వేళ, 3వ శుక్రవారం వేళ చేసే దానం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉన్నదానితోనే తృప్తిగా పూజ చేయండి. ఆర్భాటాలకు వద్దు. ఆర్భాటాలను అమ్మ ఇష్టపడదు, భక్తిని మాత్రమే ఇష్టపడుతుంది. భక్తితో, నిష్ఠతో చేసే శ్రావణ శుక్రవార పూజ మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఇంటికి శ్రావణ సిరులను తీసుకురండి. పెద్దలను ఆశీర్వాదం తీసుకోండి. పెద్దలను ఇబ్బంది పెట్టి చేసే పూజ ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఇంట్లో అందరి సహకారంతో శ్రావణ శుక్రవారం పూజ నిర్వహించి మీరు అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి అద్భుతమైన మరెన్నో వీడియోల కోసం భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలగాలని ప్రార్థిస్తూ మీ భక్తి9 ఛానల్